రెండవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా రెండవ రోజు పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎస్ పేట మండలం దబ్బపాడు గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో ప్రసంగించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే దుర్మార్గుడు అవినీతిపరుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అధోగతి పాలై అప్పుల పాలు అయిందని మండిపడ్డారు. గత 5 సంవత్సరాల పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని, అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని తెలిపారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులలోనే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా దాదాపు 65 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఎంజీఆర్ నాయకత్వం, ఎంజీఆర్ నాయకత్వం. ఓకే సార్, ఓకే సార్, డన్. వస్తుంది సార్. జై తెలుగుదేశం, తెలుగుదేశం నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఎమ్మెల్యే ఓకే, డన్. వెనక్కి వెళ్ళి అందరూ పడతారు. ఇది వెనక్కి జరగండి మెషిన్. ఇది వెనక్కి వస్తే అందరు కానీ కవర్ అవుతారు. బస్సు ఇటు సైడ్ నుంచి వచ్చేవరో తీయండి. మెగా పరిపాలన పోవాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తే ఇక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుంది. మా అందరూ ఆశయాలు అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పి మీ అందరూ రాత్రాపదలు కష్టపడి ఈ రోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావడానికి గల కారణమైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం చేసి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకు మీటింగ్ పెట్టుకున్నా?
4 వరకు ఏమి డెవలప్మెంట్ చేసింది, మన ప్రభుత్వం వచ్చి, మన ఎన్డీఏ కూటమిలో మన చంద్రన్న ప్రభుత్వం వచ్చి 100 రోజుల పరిపాలనలో ఏమి అభివృద్ధి చేసుకున్నామనే చర్చించుకోవడానికి మేము ముందుకు అధికారులు మేము రావడం అనేది జరిగింది. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో ఫస్ట్ పెన్షన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజే సూపర్ సిక్స్ హామీగా భాగంగా పెన్షన్ స్కీమ్ మీద మీ అందరికి ఇబ్బంది పడకుండా ఫస్ట్ సంతకం పెట్టడం అనేది జరిగింది. అదే నిరుద్యోగ యువతకు కూడా నిరుద్యోగ